ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ మీద ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది తల్లి. నీ నాశనానికి ఎవరో కొబ్బరికాయ కొట్టారు. నీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ఈ 3 రోజులు గడిస్తే చాలు, ఆ తర్వాత నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కానీ ఇవన్నీ వింటే నువ్వు కాసింత ఉలిక్కి పడుతున్నావు కదూ, భయపడుతున్నావు కదూ. అయితే వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలనుందా? వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకోవాలనుందా? వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అని తెలుసుకోవాలనుందా? అసలు నీ మీదే కాకుండా నీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ఎందుకు అనుకుంటున్నారు తెలుసుకోవాలనుందా? ఈరోజు సాయి సందేశాన్ని, సాయి హెచ్చరికని ఏమాత్రం కొట్టి పడేయకు బిడ్డ. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. ఒక్క క్షణం కూడా నువ్వు కట్టు కదలకుండా ఈరోజు విని తీరాల్సిందే. ఇది నీ సాయి ఆజ్ఞ. పాటిస్తావో వదిలిస్తావో నీ ఇష్టం బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన ఒక నిగూఢ అర్థం దాగిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సహాయ భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ జీవితంలో ఈ 27, 28, 29, 30 తేదీలలో నీ జీవితంలో ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. నీ నాశనానికి ఎవరో కొబ్బరికాయ కొట్టారు. నువ్వు విన్నది నిజమే. భయపడకు. నీ మీద ఉన్న పగతో కళ్ళు మూసుకుపోయిన 2 వ్యక్తులు, ఒక ఆడ వ్యక్తి మరియు ఒక మగ వ్యక్తి, ఇద్దరూ నిన్ను, నీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా ఈ మార్చిలో 27, 28, 29, 30 తేదీల్లో కూడా ఒక గండం పొంచి ఉంది బిడ్డ. నువ్వు కనుక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే నీ జీవితంలో ఊహించినటువంటి అనర్థం జరిగిపోవచ్చు. అసలు ఆ 2 వ్యక్తులు ఎవరు? నీ వెంటే ఉంటూ నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆ వ్యక్తి అంటే ఆ ముగ్గురు ఎవరో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వివరాలతో సహా బట్ట బయలు చేయబోతున్నా. జాగ్రత్తగా విను. ఎన్ని పనులు చేస్తున్నా కాసేపు ఇక్కడ ఆగు. ఎందుకు ఇంతలా చెప్తున్నాను, మరీ హెచ్చరిస్తున్నాను, అర్థం చేసుకో. ఎందుకంటే విషయం అంత విషమంగా ఉంది కాబట్టి జాగ్రత్త. నీ తండ్రి మీద, నీ తండ్రి మాట మీద గౌరవం ఉంది కదా, విశ్వాసం ఉంది కదా, ఉంటే కాసేపు ఆగు. నీ గురించి నువ్వు తెలుసుకుని తీరాల్సిందే. నీకు రాబోతున్న ఆపద నుంచి నువ్వు బయటపడాల్సిందే. నీకు జరగబోతున్న ఆ విపత్కర పరిస్థితుల నుంచి నువ్వు ఎలా బయటపడాలి తెలుసుకోవాలి. అయితే నీ శత్రువులు పాము కంటే ప్రమాదంగా మారారు బిడ్డ. తెలుసు కదా, పాము పగబడితే ఎలా ఉంటుందో, పాము కన్నా కూడా ఇంకా ఇదిగా మారిపోయారు నీ శత్రువులు. నీ వెనుకే ఉండి నిన్ను దెబ్బతీయటానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. నీ ఫోటోలు పట్టుకుని శ్మశానాల్లో పూజలు చేయించటం, నీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయటం వంటివి చేస్తున్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వీరు బయటకు మాత్రం నీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్టుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావాల్సిన వాడిని, నీ క్షేమమే నా కోరిక అని తీయటి మాటలు చెబుతారు. నువ్వు కూడా వారిని గుడ్డిగా నమ్మి నీకేదైనా సమస్య వస్తే వారి దగ్గరికి సలహాల కోసం ఉరుక్కుంటూ వెళ్తున్నావు. కానీ అక్కడే నువ్వు పెద్ద పొరపాటు చేస్తున్నావు. వారు నీకిచ్చే ప్రతి సలహా నిన్ను తప్పుదోవ పట్టించడానికి, నీ జీవితాన్ని నరకం చెయ్యటానికి చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఒక శత్రువులని గుర్తించుకో బిడ్డ. కానీ భయపడకు. నీ సాయి తోడున్నాడు. నీ సాయి ఒక గొప్ప అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఈరోజు ఈ సందేశం ద్వారా ఆ ముగ్గురు అసలు రంగు బయటపడుతుంది. నువ్వు వారితో అంటే బంధాన్ని తెంచుకునే ఇప్పుడే ఇక్కడ నేను చెప్పినట్టు తప్పక చెయ్యాల్సిందే. అలా చేసినట్లయితే ఆ శత్రువులకు నీ తల వెంట్రుక తాకే శక్తి కూడా ఉండదు. అయితే ఒకటి బాగా గుర్తుంచుకో బిడ్డ, ఈ శత్రువులు నిన్ను తప్పుదావ పట్టించటమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి వారు నీకు ఇచ్చే ప్రతి సలహా నిన్ను వెనక్కి లాగటం. ఇది నిజం అంటే ఈ యొక్క నిజం చాలా చేదుగా ఉంటుంది. కానీ నువ్వు తెలుసుకోవాలి, ఆ వ్యక్తులు నీ జీవితంలో ఉన్నంత కాలం నీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది.
ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. వీరు నీ పాలిట ప్రమాదకరమైన రాక్షసుల్లా మారుతున్నారు. శని కంటే ఘోరంగా నీ జీవితాన్ని నాశనం చేస్తారు. కానీ ఇవాళ ఈ సందేశం ద్వారా ఆ ముగ్గురుని కూడా నేను బయట పెట్టబోతున్నా. ఇక నువ్వు చెయ్యవలసింది వారితో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే. అయితే ఈరోజు ఈ సందేశంలో చెప్పబోయే ఒకే ఒక్క విషయం ఏంటి అంటే, ఆ శత్రువులు నీ వెంట్రుక కూడా తాకలేరు నేను చెప్పిన విధంగా నువ్వు చేశావంటే. నీ జీవితంలో ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నావో, దేనికోసమైతే కన్నీళ్లు పెడుతున్నావో, ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ. నా మీద నమ్మకం ఉంచు. నీ యొక్క వ్యాపారము, ఉద్యోగం మీద ఉన్నటువంటి ఆ తాంత్రిక బంధనాలన్నీ కూడా తెగిపోయి నీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. నీకు మాటిస్తున్నా, నీ దరిద్రం వదిలిపోతుంది, సంతోషం వెళ్ళి విరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ కూడా నీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ వీడియోని, ఈ సందేశాన్ని మొదటి నుంచి చివరి వరకు చూడాలి, ఓపిక పట్టాలి. ఎందుకంటే నీకు ఎప్పుడైనా ఈ చిన్న సంతోషం కలిగినా ఈ శత్రువుల కళ్ళు ఎర్రబడతాయి. నువ్వు ఎదుగుతుంటే వీరు లోపల కుమిలిపోతారు. ఎలా పాడు చెయ్యాలా అని ఆలోచిస్తారు. ఆ అసూయతోనే నీ మీద తాంత్రిక ప్రయోగాలు చెయ్యటం, చేతబడి చెయ్యటం వంటివి చేస్తున్నారు. నీ బుద్ధిని కట్టేసి ఇప్పుడు నీ తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకునే విధంగా నిన్ను ప్రేరేపిస్తున్నారు. నీ కుటుంబ క్షేమం కోసమైనా సరే వీరికి దూరంగా ఉండాలి. నేను నిన్ను భయపెట్టట్లేదు బిడ్డ, భయపెట్టడానికి ఇవన్నీ కూడా చెప్పటం లేదు. కేవలం నిన్ను జాగ్రత్త పరచటం మాత్రమే నా యొక్క కర్తవ్యం, ఉద్దేశం. అయితే ఈ కొత్త ఏడాది 2026 ప్రారంభం నుంచి నీ జీవితంలో అన్ని ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. నువ్వు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? నీ యొక్క అదృష్టం బాగా లేకపోవటం కాదు, నీ శత్రువులే కారణం. అంటే నీ యొక్క వ్యాపార నష్టానికి, నీ ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది బిడ్డ. నువ్వు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతావోనని నీ మీద మీరు నిమ్మకాయలతో ప్రయోగాలు చేసి నీ అదృష్టాన్ని కట్టేశారు. ఈ శత్రువుల పేర్లు ఈరోజు నువ్వు తెలుసుకోకపోతే అది నువ్వు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. సాయి నీకు చూపిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అయితే నువ్వు చూడలేని ఆ శత్రువు నీపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు అంటే తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేస్తూ నీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. గడిచిన ఏళ్ళు అన్నీ నాశనం చేశారు. కానీ కనీసం ఈ ఏడాదైనా సరే నువ్వు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు బిడ్డ. ఎలాగైనా చెడగొట్టాలి అని. ఈరోజు నువ్వు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే నీ జీవితంలో నువ్వు చేసే అతి పెద్ద పొరపాటు ఇది అవుతుంది. అయితే మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు సాయి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. అదే ఈ రూపం. అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు సాయి చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది అనే చెప్పుకోవచ్చు బిడ్డ. 7 తరాల శత్రువు నీ యొక్క కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆ ముగ్గురు ఎవరో నీకు ఈ వేళ తెలిసిపోతుంది. వారు నీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించారు. అందుకే నువ్వు ఎన్ని పూజలు చేసినా కూడా, ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు. ఈ సందేశం చూసి నేను చెప్పే ఈ మార్గం, ఈ ఉపాయం చేసినట్లయితే ఈ కొత్త ఏడాది నుంచి నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే ఉండదు. అయితే 2026వ సంవత్సరం నీకు నిజానికి ఎంతో అద్భుతమైనది బిడ్డ. ఇక్కడ నీ విధి కూడా మారే సమయం. నీ సాయి కూడా నీ జీవితాన్ని మార్చాలని చూస్తున్న సమయం. కానీ ఆ శత్రువుల వల్లే నువ్వు ఈ యొక్క ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు ఈ మార్చి నెల చివరిలో నీ జీవితంలో గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నారు. వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అలాగే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పైకి సానుభూతి చూపిస్తూ లోపల పండగ చేసుకుంటున్నారు. నీ కష్టాలకు అసలు కారణం వారేనని నీకు తెలియదు. నీ ఇంటి లక్ష్మిని, నీ ఇంటి ప్రశాంతతని మాయ మాటలతో దోచేసుకుంటున్నారు బిడ్డ. నువ్వు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి నీ దారిలో ముళ్ళు పరుస్తున్న ఆత్మీయులే ఇప్పుడు ఆస్తి పాముల్లా మారి అంటే నీకు వెన్నుపోట్లు పొడుస్తున్నారు. అందుకే ఆ ముగ్గురు ఎవరు కనిపెట్టాల్సిన సమయం వచ్చింది. అయితే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ల వెనుక అసలు కారణం ఆ శత్రువులే. నీ ఇంటి లక్ష్మీదేవిని, నీ కులదైవాన్ని కూడా వారే తమ తంత్ర మంత్రాలతో బంధించారు. నువ్వు ఏదైనా ఒక పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా దానికి వీరు అడ్డుపడి నిన్ను తప్పుదోవ పట్టిస్తారు. నీ ముందు మాత్రం ఎంత ప్రేమగా నటిస్తూ వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి నువ్వు తీసుకునే నీ సొంత నిర్ణయాల విషయంలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లేలా నిన్ను మాయ చేస్తున్నారు. కానీ ఈ యొక్క ముగ్గురు శత్రువులు ఎన్ని కుట్రలు చేసినా సరే
ఎంత నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా సరే ఇకపై వారి ఆటలు అస్సలు సాగవు. రాబోయే 3 నెలలకు సంబంధించిన నీ భవిష్యత్తం సిద్ధమైపోయింది బిడ్డ. విషాదంగా మారుస్తున్న ఆ వ్యక్తి జీవితం ఇప్పుడు బయటపడుతుంది. ఆ వ్యక్తి జాతకం బయటపడుతుంది. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నావు, చెమటోడుస్తున్నావు, నీ పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ కూడా త్యాగం చేస్తున్నావు. కానీ ఎందుకు నీ శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు? ఎందుకు నీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమై నీకు పరాజయమే మిగులుతోంది? లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే నీకు మాత్రమే ఎందుకు ఇన్ని అడ్డంకులు? నీపై ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎందుకు కలగటం లేదు? ఎందుకంటే నీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా నిన్ను ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్నా కూడా నిరాశ ఎందుకు ఎదురవుతోంది? వీటన్నింటికీ కూడా కారణం నీ పక్కనే ఉండి నీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువే. జీవితంలో అంటే ఒక చిన్న సంతోషం వచ్చినా చాలు ఆ వ్యక్తి చెడు కన్ను నీ మీద పడుతోంది. ఆ నరదృష్టి ప్రభావం అంటే నీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతోంది. లక్ష్మీదేవి నీ ఇంటి గడప వరకు వస్తోంది, కానీ ఆ శత్రువుల దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్తోంది. నీ ఇంట్లో కూర్చొని నీ అన్నం నువ్వు తింటుంటే కూడా నీ వినాశనాన్ని కోరుకునే ఆ నీచమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది బిడ్డ. అయితే నీ ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవి నీ ఇంటి గడప వరకు వస్తోంది, కానీ ఈ యొక్క శత్రువుల కంటి దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతోంది. అందుకే నీ ఇంట్లో లక్ష్మి నిలవటం లేదు. ఇవాళ అంటే ఈ రోజు ఆ శత్రువు ఎవరు అనేది స్పష్టంగా నీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అని. నీ పరిస్థితి కూడా అలానే ఉంది. నువ్వు ఎక్కడెక్కడో నీ శత్రువుల కోసం వెతుకుతున్నావో నీ కుటుంబంలోనే లేదా అత్యంత సన్నిహితుల్లో నీ స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి పురుషుడా లేదంటే స్త్రీనా? నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ వివరాలు ఇప్పుడు చెబుతాను విను. ఆ వ్యక్తి నీకు ఎంతో చాలా పెద్ద మోసాన్ని తెరలేపారు. బయటికి ఒకలా నటిస్తూ లోపల మరొకలా ఉంటారు. ఏనుగు దంతాలు చూపించటానికి అంటే తినటానికి ఒకటే అన్నట్టుగా ఒక మనిషి కూడా నీ ముందు ప్రాణాలు ఇచ్చేలా నటిస్తాడు. కానీ నీకు నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోక ముడిచి పారిపోతాడు. నువ్వు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తారు. నువ్వు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, వీరందరూ కూడా కలిసి నవ్వుతూ ఉన్నా ఈ వ్యక్తికి రక్తం మరిగిపోతూ ఉంటుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడవే, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని లోపల అసూయతో రగిలిపోతూ ఉంటారు. నువ్వు పడుతున్నటువంటి ఈ కష్టాన్ని వారు చూడలేరు. నీ విజయాన్ని మాత్రమే చూసి ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నావో, నీ కాళ్లకు ఎన్ని బొబ్బలు వచ్చాయో వారు అస్సలు పట్టించుకోరు. ఆ అసూయతోనే నీ మీద తాంత్రిక ప్రయోగాలు, చేతబడులు చేస్తున్నారు. కానీ ఇకపై ఆ ప్రయోగాలు ఏవి కూడా నీ మీద పనిచెయ్యవు. గడిచిన కాలంలో వారు నీ అదృష్టాన్ని కట్టేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు సరైన సమయంలో ఈ సందేశాన్ని చూస్తున్నావు. అయితే ఆ యొక్క శత్రువు పన్నే ప్రతి కుట్రను కూడా, ప్రతి మాయను కూడా ఈవేళ బట్టబయలు చేస్తాను బిడ్డ. దానివల్ల వారు నీ తల వెంట్రుక కూడా తాకలేరు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కనుక అహంకారంతో ఈ వీడియోని, ఈ సందేశాన్ని మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి 3 నెలల్లో జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యుడివి అవుతావు. నీకు నువ్వే బాధ్యురాలు అవుతావు. నేను నీ మంచి కోసమే ఈ విషయాలన్నీ చెబుతున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు తెలివైన వ్యక్తివి కాబట్టి ఇంకో 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడు, ఈ సందేశాన్ని విను. ఇక శత్రువులు నిన్ను ఏమీ చెయ్యలేరని నేను నీకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. అయితే నీకు జరగబోయేటటువంటి పరిణామాలను అంటే ముందే హెచ్చరిస్తున్నాను. అందుకే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ కాసేపు ఆగు, వెళ్ళిపోకు. నీ జీవితాన్ని మార్చేసేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఇది. అందుకే ఆగమంటున్నా. ఇంతవరకు విన్నావు కదా, ఇంతవరకు కూడా నీ జీవితంలో ఏం జరుగుతోందో నీకు అర్థమైపోయింది కదా. మరి దాని నుంచి బయటపడాలని, తెలుసుకోవాలని నీకు లేదా? నీ సాయి నీ కోరికలు తీర్చి నీకు రక్షణగా నిలుస్తాడు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి విషయాలు నీ జీవితంలో జరుగుతున్నాయో లేదో నాకు ఒక్కసారి ఇక్కడ చెప్పు బిడ్డ. ఆలోచించు. కళ్ళు మూసుకుని ఆలోచించిన తర్వాత చెప్పు. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే కారణం. మీరు నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు అంటే మీ వారే అనుకొని మీ ప్లాన్లన్నీ చెప్పేస్తూ ఉంటావు. అంటే వచ్చే నెలల్లో ఇల్లు కడుతున్నాను, కొత్త కారు కొంటున్నాను, మా ఆవిడ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని. నువ్వు చెప్పే ప్రతి మాట వారి చెవుల్లో విషంగా పడుతోంది. నీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటారు.
ఆ కాటేసే పాములను నువ్వు గుర్తించలేకపోతున్నావు. అయితే నువ్వు చేసేటటువంటి అతి పెద్ద తప్పేంటో తెలుసా? నీ మనసులో ఉన్న గుప్త ఆలోచనకు భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేయటం. నేను వచ్చే నెల ఇల్లు కడుతున్నాను, సొంత కారు కొనుక్కుంటున్నాను, మా ఆవిడ నన్ను దేవతలా చూసుకుంటుంది. నువ్వు గొప్పగా చెప్పుకుంటావు కదా, నువ్వు చాలా మంచి వ్యక్తివి, స్వచ్ఛమైన మనసున్న దానివి, కాబట్టి అందరినీ నీవారే అనుకుంటావు. కానీ నువ్వు ఎవరితో మాట్లాడి కూర్చుంటున్నావో, ఏ మూలనో కూర్చొని మాట్లాడుతున్నావో, ఆ వ్యక్తులు నీ మనసులో ఎంత పాపం దాగి ఉందో నువ్వు పసిగట్టలేకపోతున్నావు. నువ్వు నీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను నీ మీద పడుతోంది. ఆ నరదృష్టి ప్రభావంతో నువ్వు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. భారీగా నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు కొనటం, ఇల్లు కట్టుకోవటం వంటి ప్లాన్లు వాయిదా పడిపోవటం జరిగిపోతాయి. అందుకే నువ్వు గుర్తించుకో బిడ్డ, నీ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా శ్రేయోభిలాషులు కాదు. వారు పైకి నవ్వుతూ నీతో మాట కలిసినా కూడా లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉంటారు. గత కొన్నేళ్లుగా నువ్వు చేసిన తప్పుల్నే మళ్ళీ చెయ్యకు. ఇక నీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవటం నేర్చుకో. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతోందో తెలుసా? ఎవరైతే నీ జీవితంలో ఏమీ సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి నీ ఎదుగుదల చూస్తే మంట పుడుతోంది. వారి వల్ల అవ్వటం లేదు, నువ్వు చేస్తున్నావు, అదే వాళ్ళ కడుపు మంటకి కారణం. వీడు నాకంటే తక్కువ స్థాయి వాడు కదా, వీడికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయని ఏడుస్తూ ఉంటారు. మీరు ఆ విజయం కోసం ఎన్నో రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపారు. నీ శరీరాన్ని నువ్వు ఎంతో కష్టపెట్టావు, అది వారికి తెలియదు. తెలియని వారు కూడా ఈర్ష్యతో నీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి 15 లేదా 20 ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైన, రక్త సంబంధీకులైనా సరే నీకంటే వెనుకబడి ఉన్నామన్న బాధతో నీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు నీ కోసం ప్రాణాలు ఇచ్చే అన్నదమ్ములు కూడా ఇప్పుడు నీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం వంటివి జరుగుతాయి. హాస్పిటల్ చుట్టూ కూడా జరిగిన తప్పేంటో బయటపడదు, జబ్బేంటో బయటపడదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది బద్ధకం. దీన్ని నువ్వు ఏదో ఒక చిన్న సమస్య అనుకుంటావు, కానీ దీని వెనుక నీ శత్రువుల తంత్రమంత్ర ప్రయోగాలు ఉన్నాయనేది మాత్రం నిజమే బిడ్డ. వారు చేసే క్షుద్ర పూజల వల్ల నీ శరీరం ఇలా సహకరించటం లేదు. అయితే ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు. నీ స్నేహితులు ఎవరో ఒకరు, లేదా నీకు బాగా తెలిసిన బంధువు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోతున్నారు. సంతోషాలంటే కోట్లు లక్షలు ఉండాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో వాతావరణం చూసి, నీ దగ్గరే ఉన్నటువంటి డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని చూసి లోపలే రగిలిపోతూ నీ ఇంటి మీద, అంటే ముఖ్యంగా నీ ఇంటి యజమాని అయినటువంటి వారిపైన తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్న నీ శరీరంలోకి రకరకాల రోగాలు ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి ఉందో లేదో తెలుసుకోవటానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు నీకు తెలుస్తాయి బిడ్డ. అవేంటో జాగ్రత్తగా గమనించు. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిదే గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడటం, లేదా సాలీడు గూళ్ళు విపరీతంగా పెరిగిపోవటం, ఇలాంటివి జరిగితే నీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అర్థం. అంతేకాదు, ఏ కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలిసి అంటే ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచూ అనారోగ్యాలు పాలవటం, ఇవన్నీ కూడా నీ శత్రువుల కుట్రలే. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే వెంటనే ఇక్కడ అవును అయితే అవును బాబా నిజమే అని చెప్పు. దీని నుంచి బయటపడటానికి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? హనుమయ్య గుడికి వెళ్ళు. అక్కడ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర సింధూరాన్ని పొయ్యి, తర్వాత ఒక కొబ్బరికాయకి ఒక నల్లని దారం తీసుకొని 11 ముళ్ళు వెయ్యి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అంటూ చెప్పుకుంటూ ఆ మంత్రాన్ని నీ మనసులో 21 సార్లు జపించు. తర్వాత ఆ కొబ్బరికాయను నీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టు. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచులు చేసేస్తాడు హనుమయ్య. నీ ఇంటిపై ఎవరి చెడుకన్ను కూడా పడదు. నీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే నీలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటంటే, నువ్వు చాలా ముక్కుసూటి మనిషి. ఏది అనిపిస్తే అది మొహం మీద చెప్పేస్తావు. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా అని కూడా ఆలోచించకుండా సరదాగా మాట్లాడేస్తావు. నీ మనసు అనేది చాలా స్వచ్ఛమైనది, కాబట్టి నువ్వు అందరితోనూ అందరినీ నమ్ముతావు, సరదాగా ఉంటావు. అదే నీ యొక్క బలహీనత అవుతోంది బిడ్డ. నీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే నీకు తెలియకుండా శత్రువులుగా పెరుగుతున్నారు. వీళ్ళ నుంచి వచ్చినటువంటి బాణం తిరిగి రాదు కదా, అలాగే నీ నోటి నుంచి జారిన మాట కూడా వెనక్కి తిరిగి తీసుకెళ్ళవు. కాబట్టి ఇకపై నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు.
నీ గుట్టును నీలోనే దాచుకో. కాబట్టి నువ్వు ఈ ఒక్కటి గుర్తుంచుకో, నీ నోటి నుంచి వచ్చే మాటలే నీ సమస్యలకి అసలు మూల కారణం అవుతున్నాయి. నీ మనసు స్వచ్ఛమైనది బిడ్డ, స్వచ్ఛమైనది కావచ్చు, కానీ అందరి గురించి కూడా మొహం మీద నిజాలు చెప్పేయటం వల్ల ఎదుటివారు నీపై పగను పెంచుకుంటారు కదా. జాగ్రత్త. నువ్వు సరదాగా అన్న మాట కూడా అవతల వ్యక్తికి ఆయుధంగా తగలవచ్చు, గుండెల్లో గుచ్చుకోవచ్చు. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించి మాట్లాడు, పోయేదేముంది. నీ యొక్క ఈ సమయం నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. నీ జీవితంలో ఏం జరుగుతుంది, నీ తదుపరి అడుగు ఏంటనేది కూడా ఎవరికీ చెప్పకు. నీ ఇంటి గుట్టును, సంతోషాన్ని నీలోనే దాచుకో. తంత్ర మంత్రాలు, శత్రువుల కుట్రల నుంచి నిన్ను కాపాడేటటువంటి ఏకైక రక్షణ కవచం నీ సాయి. నీ సాయి నామమే నీకు ఒక పెద్ద రక్షణ కవచం అవుతుంది. ఏ రకమైనటువంటి కంటి దృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా, నరకోశ ఉన్నా కూడా నీ సాయి వెంటనే తొలగించేస్తాడు. నీ సాయిని ఎప్పుడు స్మరిస్తూ ఉండు, తలుచుకుంటూ ఉండు. ఎక్కడైతే సాయి నామస్మరణ వినపడుతూ ఉంటుందో అక్కడ వాళ్లకు ఏమీ కూడా కాదు, ఎలాంటి ప్రతికూల శక్తులున్నా పారిపోతాయి. శత్రువులు కూడా ఏమీ చేయలేరు బిడ్డ. నీ శత్రువులు నిన్ను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళి అక్కడ దునిలో ఉన్నటువంటి విభూతిని కొద్దిగా తీసుకొచ్చి నుదుటిన ధరించు. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక నీ శత్రువులు తోక ముడిచి వెళ్ళిపోతారు, నిన్ను ఏమీ కూడా చేయలేరు. వాళ్ళ పప్పులు నీ దగ్గర ఉడకవు. ఎందుకంటే సాయి అండలో నువ్వు ఉన్నావు, సాయి రక్షణలో నువ్వు ఉన్నావు. సాయిని దాటి వాళ్ళు నిన్ను ఏదైనా చెయ్యగలరా? మరి ఇదంతా కూడా ఎందుకు చెప్పావు బాబా అంటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. తప్పుల మీద తప్పులు, పొరపాట్ల మీద పొరపాట్లు నువ్వు చేయకూడదు కదా, నిన్ను హెచ్చరించడానికి మాత్రమే. అయితే శత్రువులు కూడా నిన్ను ఏమీ చెయ్యలేరు అన్న గ్యారెంటీ నేను నీకు ఇస్తాను బిడ్డ. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక నీకు అసలు శత్రువుల గురించి చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చింది. ఆ వ్యక్తి ఎవరంటే నీకు చాలా దగ్గర వారు, నీ రక్త సంబంధికులు, లేదంటే నీ దగ్గర బంధువులై ఉంటారు. వారు ఒక పురుషుడు. ఆ వ్యక్తి వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. గత 7 జన్మల నుంచి వారు నీ వినాశనాన్ని కోరుకుంటూనే ఉన్నారు. అయితే నీ శత్రువు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆ వ్యక్తి నీకు చాలా దగ్గర బంధువు. ఆ దగ్గర బంధువు అని తెలిసింది. మరొక పురుషుడు, అతని వయసు సుమారు 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి వ్యక్తి నీతో ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు నటిస్తున్నారు, ఒక్కసారి ఆలోచించుకో. నీకు అంతా కూడా అర్థమైపోతుంది. కేవలం ఈ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ వెనుక నుండి కుట్రలు చేసేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. నువ్వు ఎదుగుతుంటే చూడలేరు. అలాగే నువ్వు వారి గురించి చెయ్యాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి గురించి నీకు తెలిసిన తర్వాత అతనితో గొడవ పడకు, లేదా దూరం పెట్టకు. కేవలం నీ గుట్లు, నీ ప్లాను ఏదైతే ఉందో వాళ్లకు చెప్పకు, ఆపేయి అంతే. వారి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉంటే చాలు. ఈ ఒక్క మాట కూడా గుర్తుంచుకో. నిన్ను ఎప్పుడు పొగిడేవారు నీ యొక్క శ్రేయోభిలాషి కాదు. నీలో లోపాలు చెప్పి నిన్ను సరిదిద్దేవాడే అసలైనటువంటి మిత్రుడు. నిన్ను విమర్శించే వారిని ఎప్పుడూ కూడా నీ దగ్గరే నువ్వు ఉంచుకోవాలి. అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం బిడ్డ, ఎవరైనా బయట వ్యక్తులు నిన్ను అతిగా పొగుడుతుంటే పొంగిపోకు. ఆ పొగడ్తల వెనుక ఏదో ఒక స్వార్థం లేదా కుట్ర, ఒక అసూయత ఏదో ఒకటి ఉంటుంది. జాగ్రత్త. ఏదో కారణం లేకుండా నిన్ను అనవసరంగా ఎవరు కూడా పొగడరు అని నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకనంటే ఈ యొక్క చిన్న పొరపాటు కూడా నీ యొక్క జీవితాన్ని తల్లకిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో, అతి ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.